ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ఐఎమ్ సో సారీ, క్షమించండి. బికాస్ ఆఫ్ మై డాగ్, ఈ డాగ్ ద్వారా ఇలా జరిగింది. ఓకే, సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. యాక్చువల్లీ మై డాగ్ మా కుక్క అండి, ఇట్ కెనాట్ లీవ్ వితౌట్ మీ. నేను లేకపోతే అది ఉండలేదు. సో వాడు హీ వాజ్ ఎంటర్డ్, లోపలికి వచ్చేసిండు అనమాట. సో దట్స్ ఇట్ హ్యాపెన్. సో ఇలా జరిగింది. ఓకే, సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో ఇట్ విల్ బి కంటిన్యూ నా. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ జరిగినందుకు చాలా సారీ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అగైన్. మనం స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ వర్షిప్. ఆరాధనతో మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, ప్రాణ ఆత్మ శరీరమునికి అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరమునికి అర్పించుచున్నానయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, నీ ఆత్మ దిగి రాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ ఆత్మ దిగి రాగా నీవు ఏలియాను గణపరచినావే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరకననాంద్రి యానో అగ్ని మంత్రినియో, యానో అగ్ని మంత్రినియే, పరకననాంద్రి యానో అగ్ని మంత్రినియో, యానో అగ్ని మంత్రినియే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్ కలుగుతున్న, చాలా సారీ అండి. ఓకే, ప్రైజ్ టు గాడ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సో డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి అనుదినం నేను ప్రార్థిస్తున్నానండి. ఆల్ ద ఫేస్బుక్ పీపుల్, అందరు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరి గురించి నేను ప్రార్థిస్తున్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, సో వన్ మోర్ సాంగ్, చిన్న పాట పాడదాము. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్ బిట్వీన్ us. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. ఎస్, ఓకే, పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరసు పైకి రండి దేవా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరసు పైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా
రుజువు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడికి మన మంచి స్నేహితుడై ఉన్నాడండి. So welcome today Facebook live once again each and everyone in Jesus name. Thank you for watching daily Facebook live. Thank you for sharing with your friends. Thank you for sharing with your all your church members. Thank you for doing this, my dear friends and my dear relations. Thank you each and everyone in Jesus name. Thank you for your wonderful day. Thank you. And today is a wonderful Monday. So now we are going to topic loki vellipothunamandi. Before that a small prayer. Chinna pranatha manam start cheddamandi. Yurika Rama Sila Rama Shalandrin Yurika Rama Sika Ranandrin Yotri Ori Lala Lama Shandrin Yotrana Sika Ramandrin Yotrana Setrin Yotrio. Oh Father, thank you Father, thank you Dad, Rila Lalarin Masi Arala Shalandrin Yotri Rikala Ushira Ramatrin Yo, the Father, in the name of the Jesus of Nazareth. Thank you Dad, thank you for your Holy Spirit's anointment, Father. Father, today we are going to discuss about the discerning of the spirits of the part 3, Father. Father, let those who are listening, Father, let their life will be enlightened today in Jesus name, Father. Every darkness weapons rebuke in Jesus name, Father. Every mantra witchcraft powers I rebuke in Jesus name, Father. Every sickness from I rebuke in Jesus name, Father. Thank you, Holy Spirit God. Thank you for being with us. Thank you for guiding, Father. Those who are watching, enlighten their hearts, their life. In Jesus' mighty name we pray. Amen. Yes. Praise the Lord. Elijah Daniel. Praise the Lord, Prophet sir. Prophet, praise the Lord. Yes. So okay. Today I am going to discuss ఈరోజు మనం ఏంటంటే పార్ట్ 1 లో మనం చూసామండి. సో ఎనీబడి ఈజ్ రిమెంబర్డ్ వాట్ వి హావ్ సీన్ ఇన్ ద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1 ఏం చూసామో మీ ఎవరికైనా గుర్తుందానండి? సో వి హావ్ సీన్, మనం ఏం చూసామంటే వి హావ్ సీన్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మను వేచిన మనం చూసాము. సో వి హావ్ సీన్ దట్ యు నో దట్ వితౌట్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్ we will deceive by others easily. మరి అవతల వాళ్ళ చేత మనం మోసగింపబడతాము అని మనం చూసాము ఆత్మ వేచిన వరం లేకపోతే. నౌ లెట్స్ గోయింగ్ టు సీ ద మోర్ పాయింట్స్ రైట్ నౌ. ఇంకా వేరే పాయింట్స్ కూడా మనం చూడబోతున్నామండి. సో నౌ వి ఆర్ ఇన్ ద యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద ఫస్ట్ కొరింథియన్స్ 2nd chapter 14th verse. 2nd chapter 14th verse మనం చూడబోతున్నామండి. I'm going to read it in English and I'm going to read it in Telugu. ఇంగ్లీష్ చదువుతాం కదా, తెలుగులో చదువుతామండి. The natural person does not accept the things of the Spirit of God, for they are folly to him, and he is not able to understand them because they are spiritually discerned. సో మనం ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఎలా ఉంటాడో ప్రకృతి సంబంధమైన వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మ చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో మన ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి చూస్తున్నామండి. ఇన్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ వివేచన వరంలో మనం చూడబోతుంది ఏంటంటే యు నో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద వరల్డ్లీ మ్యాన్. లోక సంబంధమైన ప్రకృతి సంబంధి అయిన న్యాచురల్ పర్సన్, మరి ప్రకృతి సంబంధమైన వ్యక్తిని మనం చూడబోతున్నామండి. సో వి హావ్ డిస్కస్డ్ బిఫోర్. మనం ఏం చూసామంటే బిఫోర్, డూ యూ రిమెంబర్ ఎవ్రీవన్? మీరందరూ గుర్తుపెట్టుకున్నారండి మనం ఏం చూసాము? సో యు నో దట్ డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. వితౌట్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్ వీ కెనాట్ ఎంటర్ ద హెవెన్. మరి ఏంటంటే ఆత్మల వివేచన వరం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి చాలా ముఖ్యమైనదండి. ఇది లేకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని మనం తెలుసుకొని ఉన్నామండి. కాబట్టి we need this gift today in our life. ఈ రోజు మన జీవితంలో ఈ బహుమానం కావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామండి. సో డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్, if we don't have, what will be the losses will be there right now we are watching. ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఈ ఆత్మల వివేచన వరం లేకపోవడం అనేది మనం చూసి ఉన్నామండి. సో ఎస్పెషల్లీ కాలేజెస్, ఆఫీసెస్, బైబిల్ కాలేజెస్ and every places, you know that every places we will see the, you know, this is all the boys. Yesterday we have seen one news. మనము ఒక న్యూస్ చూసి ఉన్నామండి. సో వన్ ఆఫ్ ద మూవీ యాక్టర్ ఈస్ కమిటెడ్ ద సూసైడ్. మరి బాధకరం ఏంటంటే ఒక యాక్టర్ ఎవరో మరి అతను చనిపోయాడంట. ఎలా చనిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటండి. వై హీ వాస్ టెంప్టెడ్ ఫర్ ద సూసైడ్ స్పిరిట్. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అతను? బికాస్ ఆఫ్ ద డిప్రెషన్. అతను కృంగిపోవడం ద్వారా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చండి. హీ డోంట్ హ్యావ్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మల వివేచన వరం లేదు కాబట్టి హీ వాస్ కమిటెడ్ ద సూసైడ్. ఎందుకు ఆయన చేసుకున్నాడు ఆత్మహత్య అని అంటే ఆత్మ వివేచన వరం లేదు. సంబడి ఈస్ డిసీవ్డ్ హిమ్. అతను ఎవరు మోసగించుంటూ ఉండొచ్చు. మేబీ సంథింగ్ ఇష్యూస్, ఏదో భయంకరమైన పరిస్థితి జరుగుండొచ్చు. దట్స్ బికాస్ హీ వాస్ అటెంప్ట్ ద సూసైడ్. అందుకే ఆత్మహత్యకి మరి చేసుకున్నాడండి. నౌ వేర్ హీ ఈస్, ఎక్కడికి వెళ్ళిపోయాడండి? He does not accept Jesus Christ as his personal savior. తన సొంత రక్షకుడిగా యేసుని అంగీకరించలేదు కాబట్టి వేర్ హీ వాస్, ఎక్కడ ఉన్నాడండి?
జీసస్ క్రైస్ట్, వేర్ దే విల్ బి. ఎక్కడ ఉంటారండి? యేసయ్యను యాక్సెప్ట్ చేయకపోతే, యేసయ్యను అంగీకరించకపోతే ఎక్కడ ఉంటారండి? హెల్, నరకంలో ఉంటారండి. సో సూసైడ్ పర్సన్స్, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, మై డియర్ యంగ్స్టర్స్, యవనస్తుల వాళ్ళారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, రిమెంబర్ మై పాయింట్. మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. జీసస్ విల్ ఫర్గివ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యేసయ్య ఏ పాపాన్నైనా కూడా, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఏ పాపాన్నైనా క్షమిస్తారు. కానీ దోస్ హూ విల్ కమిట్ ద సూసైడ్, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, దోస్ హూ విల్ అటెంప్ట్ ద సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటారు, సో హీ విల్ నాట్ ఫర్గివ్ దెమ్. యేసయ్య వాళ్ళని క్షమించడండి. their soul will be entered to the hell, నరకంలోకి వెళ్ళిపోతుందండి. హౌ డేంజరస్ ఇస్, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇది. దట్స్ బికాజ్ ప్లీజ్ డోంట్ కమిట్ ద సూసైడ్స్ మై డియర్ యంగ్స్టర్స్. మరి యవనస్తులనే మీరు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి చెప్తున్నాను, ఆత్మహత్యలు నేను చేసుకోవాలని మాత్రము మీరు చూడొద్దండి. దిస్ ఈస్ ద అగైనెస్ట్ టు ద జీసస్. ఇది ఏంటిదంటే యేసయ్యకి ఎంతో విరుద్ధమైనదండి. సో యూ షుడ్ నాట్ మూవ్ ఇన్ దట్ వే. అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళకూడదండి. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడుగా, ఇఫ్ యు ఆర్ ఇన్ ద డిప్రెషన్, కృంగిపోయి నువ్వు ఉంటే, ఇఫ్ యు ఆర్ ద ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల బాధలు నీకుంటే, ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద కోర్టు కేసెస్, మరి కోర్టు కేసెస్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద ఈట్ టు ఫుడ్, నీకు తినడానికి తిండి లేకుండా ఉంటే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద షెల్టర్, నీకు ఉండడానికి మరి ఇల్లు లేకపోతే, డోంట్ వరీ, బాధపడొద్దు. ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్. సొల్యూషన్ కాదండి ఆత్మహత్య చేసుకుంటే జీవితం అయిపోతుంది, దానివల్ల ఇది సొల్యూషన్ కాదండి. ఇది కాదండి సొల్యూషన్. యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్ లైక్ దట్. అలాగా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. ఇట్స్ వెరీ డేంజరస్. ఇది చాలా భయంకరం. యు నో, మీకు తెలుసా, జీసస్, యేసయ్య, ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్, యేసయ్య దగ్గర యువర్ వెరీ ప్రెషియస్, ఎంతో విలువైన వ్యక్తివి. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. నీ జీవితం ఎంతో విలువైనది. హౌ కెన్ యూ స్టాప్ ఇన్ ద మిడిల్? మధ్యలో నువ్వు ఎలాగా ఆపేసుకుంటావు దాన్ని? యూ డోంట్ హ్యావ్ ద అథారిటీ టు స్టాప్ యువర్ లైఫ్ మిడిల్. నీకు తెలుసా, నీకు అధికారం లేదు మధ్యలో నువ్వు ఆపేసుకోవడానికి. యూ కెనాట్ అటెంప్ట్ ద సూసైడ్, ఆత్మహత్య చేసుకునే అధికారం నీకు లేదు. జీసస్ ఇస్ గివెన్ యూ లైఫ్ టు యూ. యేసయ్య నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఇట్ హ్యాస్ టు లివ్ ఫర్ జీసస్. అది యేసయ్య కోసమే జీవించాలి. యూ ఆర్ టు డై ఫర్ జీసస్. నువ్వు యేసయ్య కోసమే చనిపోవాలి. ఫర్ ద గర్ల్, అమ్మాయి కోసం కానీ, ఫర్ ద బాయ్, అబ్బాయి కోసం కానీ, ఫర్ ద యూ వాజ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్స్లలో నువ్వు మరి ఫెయిల్ అయ్యావని, 10th ఎగ్జామ్ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యావని, అనదర్ యూ డస్ నాట్ గెట్ ద జాబ్, ఉద్యోగం రాలేదని, ఆల్ ఆర్ యాంగ్రీ అపాన్ యూ, నీ మీద అందరు కోపగిస్తున్నారని, ఆల్ ఆర్ యు నో యువర్ పేరెంట్స్ ఆర్ థ్రోడ్ యూ అవుట్ సైడ్, నీ ఇంట్లో వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు, నీ తల్లిదండ్రులే నేను బయటకు గెంటేశారా. టుడే యూ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. నీకు ఎలాంటి మార్గం లేదా? టుడే యూ డోంట్ హ్యావ్ ద వే, ఎలాంటి మార్గం లేదా? డోంట్ వరీ, బాధపడొద్దు. మై డి బ్రదర్ అండ్ సిస్టర్, నా సహోదరి సహోదరుడా, బాధపడొద్దు. దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు ఒక మంచి జీవితం, ఒక మంచి ప్రకటన తీసుకొని వచ్చాను, మంచి వార్త నీకు తీసుకొని వచ్చాను. when you received the Holy Spirit God in your life, పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలో నువ్వు అంగీకరించినప్పుడు, when you accept Jesus as your personal savior, నీ సొంత రక్షకుడిగా నువ్వు యేసయ్యని నీ జీవితంలో అంగీకరించినప్పుడు, when you receive the descending of spirit, మరి ఆత్మల వివేచనం అనే this gift, ఈ వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, you will never fail in your life. నీ జీవితంలో ఎప్పుడు గుండె ఓడిపోవమ్మా. You will not fail in your exams, నీ పరీక్షలలో నువ్వు ఓడిపోవు. You will not fail in your life, నీ జీవితంలో నువ్వు ఓడిపోవు. You will not die, నువ్వు ఇలా చనిపోవు. You will not attempt the suicide, నువ్వు ఆత్మహత్య చేసుకోవు. You will live holy for Jesus, నువ్వు యేసయ్య కోసం పరిశుద్ధంగా జీవిస్తావు. That's because today you have to receive that gift. అందుకే ఈ ఆత్మల వివేచన వరాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. Very important in every Christian life. ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో, every man of God, ప్రతి ఒక్క దైవ సేవకుల్లో, every woman of God, ప్రతి ఒక్క దైవ సేవకురాల్లో, this is very important today. చాలా ప్రాముఖ్యమైన గిఫ్ట్ అండి ఇది. This is a very important from the heaven. పరలోక రాజ్యం నుంచి heavenly gift, పరలోక రాజ్యం నుంచి వచ్చే బహుమతి ఏంటంటే descending of the spirit, ఆత్మల వివేచన వరం. Today your life is collapsed, నీ జీవితం పతనమైపోయిందా? Today your family is collapsed, నీ కుటుంబం పతనమైందా? Today you are in the divorce stage, మరి నువ్వు విడాకులు తీసుకోవాలనే కార్యాలలో ఉన్నావా? మై డియర్ సిస్టర్, నా సహోదరి, మై డియర్ బ్రదర్, నా సహోదరుడా, టుడే యు ఆర్ వెక్స్డ్ అబౌట్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, నీ భర్త గురించి, నీ భార్య గురించి నువ్వు వెక్స్ అయిపోయి ఉన్నావా? when you receive this gift, ఈ రోజు నువ్వు ఈ వరాన్ని పొందుకుంటే, descending of the spirit, ఆత్మల వివేచన వరాన్ని నువ్వు పొందుకుంటే, you will be blessed, నువ్వు దీవెన పొందుతావు. You will know how to tackle with your family, నీ కుటుంబాన్ని ఎలాగ నడుపుకోవాలని నీకు తెలుపబడుతుంది.
విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హౌ టు గో ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా వెళ్ళాలి, హౌ టు యు హావ్ టు మూవ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా నువ్వు ముందుకు సాగాలి, యు విల్ నో ఎవ్రీథింగ్, నువ్వు తెలుసుకోగలుగుతావు. when Jesus is in this world, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, when Jesus is there in this world, ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు he also is discerning on the spirit, ఆత్మల వివేచన యేసయ్య కూడా ఉందని. that's the cause, అందుకే Jesus said the life history, అందుకే యేసయ్య జీవిత చరిత్రను చెప్పేసి ఉన్నాడండి. యేసయ్య జీవిత చరిత్ర చెప్పేసి ఉన్నాడండి. Jesus knows your life history. యేసయ్యకి నీ జీవితం తెలుసు. బికాస్ జీసస్ ఈస్ ద ఎవరండి, హీ ఓన్లీ క్రియేటెడ్ ఫర్ యూ, ఆయన నిన్ను సృష్టించింది, యేసయ్య నిన్ను సృష్టించింది కాబట్టి హీ నోస్ యువర్ లైఫ్ హిస్టరీ, నీ జీవితం ఏంటంటే తెలుసు, యేసయ్యకి తెలుసు. హీ నోస్ యువర్ పెయిన్, నువ్వు వెళ్తున్న బాధ ఏంటో యేసయ్యకి తెలుసు. హీ నో హౌ యువర్ సఫరింగ్, నువ్వు ఎలాగ బాధపడుతున్నావో, హౌ మచ్ యువర్ డిప్రెస్, నువ్వు ఎలా కృంగిపోయి ఉన్నావో, జీసస్ నోస్ ఎవ్రీథింగ్, యేసయ్యకి అన్నీ తెలుసు అండి. బట్ టుడే యు ఆర్ నెగ్లెక్టింగ్ జీసస్, కానీ యేసయ్య నువ్వు తృణీకరించావు కాబట్టి టుడే యు ఆర్ మూవింగ్ ఇన్ ద యు డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, అందుకే నీకు బుద్ధి లేకుండా అయిపోయింది. యు డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, నీకు బుద్ధి లేకుండా అయిపోయింది. ఆ నాలెడ్జ్ పర్సన్, ఆ నాలెడ్జ్కి అయిపోయినామండి, బుద్ధి లేని వ్యక్తిగా బుద్ధిహీనురాలుగా అయిపోయినామండి. వాక్యంలో ఒక మాట ఉంది కదండి, కంచెర గాడిదల వల్ల మీరు ఉండకూడదు అని ఉంది కదండి. సో అలాగా కంచెర గాడిదలు అయిపోయి ఉన్నారండి చాలా మంది. సో యు మస్ట్ నో, మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. సో లెట్స్ సీ, మనం చూద్దాం. బై ది స్పిరిట్ హూ డోంట్ హ్యావ్, దే లాస్ దేర్ మనీ, దేర్ బిజినెస్ టూ. ఇప్పుడు మనము మరి ఏం పాయింట్, ఫిఫ్త్ పాయింట్ చూడబోతున్నామండి. ఎవరైతే ఈ ఆత్మల వివేచనాలను పొందుకోరో వాళ్ళు వాళ్ళ బిజినెస్లో లాస్ అయిపోతారండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు పోగొట్టుకుంటారు. మరి వ్యాపారాలలో విఫలమైపోతారండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు పోగొట్టుకుంటారు. You're thinking that you have the wonderful wisdom in your life today. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో అద్భుతమైన జ్ఞానం నీకుంది. You are the wonderful wisdom person. ఎంతో మంచి జ్ఞానం నీకుంది. Your wisdom, నీ జ్ఞానం ఏంటంటే that is the worldly wisdom, లోక జ్ఞానం అండి. You don't have the godly wisdom, దేవుని జ్ఞానం నీకు లేదు. You don't have the Jesus inside you. యేసయ్య నీలో లేడు. ఓన్లీ యు ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డ్లీ వే, లోకానుసారంగా నువ్వు వెళ్తూ ఉన్నావు. ఓన్లీ యు డిపెండ్ అపాన్ ద ఈవిల్స్, దురాత్మల చేత నువ్వు నడిపింపబడుతున్నావు. యు ఓన్లీ డిపెండ్ అపాన్ ద ఈవిల్స్ విజ్డమ్, సాతాను విజ్డమ్ పైన, సాతాను చూపించే ఆ జ్ఞానం పైన నువ్వు ఆధారపడి ఉన్నావు. మై డియర్ వన్స్, నా ప్రియులారా, టుడే హూమ్ యు డిపెండ్, ఎవరి మీద నువ్వు ఆధారపడి ఉన్నావండి? సాతాన్ విజ్డమ్, సాతాను వేస్తున్న ఆ జ్ఞానం పైన నువ్వు ఆధారపడి ఉన్నావు. దట్స్ కాజ్ టుడే, అందుకే నీ జీవితంలో దేర్ ఈస్ నో హ్యాపీనెస్, సంతోషం లేదు. దేర్ ఈస్ నో పీస్, సమాధానం లేదు. యు ఆర్ గోయింగ్ టు ద దర్గాస్, నువ్వు దర్గాకి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు ద టెంపుల్స్, నువ్వు గుళ్ళకి వెళ్ళిపోతున్నావు. వేరెవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎయిదర్ యు ఆర్ గోయింగ్ టు ద హిమాలయాలకి వెళ్తున్నా సరే, వేరెవర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే, దేర్ ఈస్ నో పీస్ ఫర్ యు, నీకు శాంతి లేదు. Your family is collapsed, నీ జీవితం పతనమైంది. Your husband is daily beating you, నీ భర్త ప్రతిదినం నిన్ను కొడుతున్నాడు. Your wife is daily scolding you, నీ భార్య అనుదినము నిన్ను తిడుతుంది. There is no peace for you, నీకు శాంతి లేదు. You are depressed, నువ్వు నిరాశలో ఉన్నావు. You was vexed about your family, నీ కుటుంబంలో నువ్వు వెక్స్ అయిపోయి ఉన్నావు. Because of your children, నీ పిల్లల ద్వారా, because of your wife, నీ భార్య ద్వారా, because of your husband, నీ భర్త ద్వారా. Today you are vexed. నువ్వు ఎలా ఉన్నావని అంటే వెక్స్ అయిపోయి ఉన్నావు. You know one thing, నీకు తెలుసా? Because ఎందుకంటే Satan wisdom you are moving, ఎందుకంటే సాతాను జ్ఞానంతో నువ్వు నడుచున్నావు కాబట్టి. You are moving in the demonic wisdom. సాతాను జ్ఞానం అనేది ఉండండి, దాని ప్రకారం వెళ్ళిపోతుందండి లోకం. Satan wisdom is there, సాతాను జ్ఞానం ఉంది. Satan also gives you wisdom, సాతాను కూడా జ్ఞానం ఇస్తాడు. వాట్ టైప్ ఆఫ్ ద విజ్డమ్ ఇట్ ఈస్? ఎలాంటి జ్ఞానం అంటే అది టు కొలాప్స్ యు, నిన్ను పతనం చేసే జ్ఞానం. టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పతనం చేసే జ్ఞానం. టు డిస్ట్రాయ్ యువర్ సోల్, నీ ఆత్మని పతనం చేసే జ్ఞానం. టు డిస్ట్రాయ్ యువర్ మైండ్, నీ ఆలోచన పతనం చేసే జ్ఞానం సాతాను వెలికి సాతాను ఇస్తాడండి. యు నో వన్ థింగ్, నీకు తెలుసా? సాతాన్ ఈస్ అరౌండ్ యు, నీ చుట్టే ఉంటాడు దురాత్మ. హి ఇస్ నాట్ ఇన్ హెల్, నరకంలో లేడు. హి ఇస్ ఇన్ యు, నీలోనే ఉన్నాడు. హి ఇస్ అరౌండ్ యు, నీ చుట్టూ ఉన్నాడు వాడు. హి ఇస్ యు నో వాట్ ఏం చేస్తున్నాడు తెలుసా? యు ఆర్ ద రోబోట్, నువ్వు ఒక రోబోట్వి. యు ఆర్ ఒక మరమనిషివి. హి ఇస్ హావింగ్ ద రిమోట్
బికాస్ ఎందుకంటే యు ఆర్ మూవింగ్ ద సాటన్ విజ్డమ్, సాతాను జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోయామండి. సపోజ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దే, నీ స్నేహితులు ఉన్నారనుకుందామండి. సో దే విల్ సే, వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యాపారివయ్యా, యు ఆర్ హైలైట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నీ అంత మంచి వ్యాపారి ఎవరు లేరు. సో వాట్ దే విల్ డూ, వాళ్ళు ఏం చేస్తున్నారండి, మురుగ చెట్టు పైకి ఎక్కిస్తున్నారండి. దే ఆర్ లిఫ్టింగ్ యూ, నేను పైకి ఎక్కిచ్చేస్తున్నారండి. సో యూ థింక్స్, నువ్వు అనుకుంటున్నావు, యు నో హౌ ద గర్ల్స్ విల్ అట్రాక్ట్ ద బాయ్స్, అబ్బాయిలు ఎలాగ ఆకర్షిస్తారో తెలుసా? యు ఆర్ వెరీ హ్యాండ్సమ్, నువ్వెంతో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. సో వితౌట్ యూ ఐ కెనాట్ స్టే ఇన్ దిస్ వరల్డ్, లేకపోతే నేను బతకలేను అని వరల్డ్ గాడ్స్, లోక సంబంధమైన అమ్మాయిలండి, దే ఆర్ అట్రాక్టింగ్ ద బాయ్స్ లైక్ దిస్, అబ్బాయిలు ఆకర్షిస్తూ ఉంటారండి. వై ద పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద ఇల్లీగల్ కాంటెక్ట్స్, అక్రమ సంబంధాలకి ఎందుకు బానిసలు అయిపోయి ఉన్నారంటే దే విల్ అట్రాక్ట్ దెమ్ లైక్ దట్, అలా ఆకర్షిస్తారండి. యువర్ సో హ్యాండ్సమ్, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. సో డెలీలా ఈజ్ అట్రాక్టెడ్ ద సామ్సన్, వి నో దట్. మరి డెలీలా సంసోన్ని ఎట్లా ఆకర్షించేసిందండి? బై హర్ బ్యూటీ, ఆమె అందంతోటి, బై హర్ వర్డ్స్, ఆమె మాటలతోటి. షీ సెడ్, ఆమె ఏమనింది, యు ఆర్ సో హ్యాండ్సమ్, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఎంతో టాలెంట్తో ఉన్నావు. హౌ యు గాట్ దిస్ మచ్ విజ్డమ్, ఇంత జ్ఞానం ఎక్కడిది నీకు? హౌ యు గాట్ దిస్ మచ్ స్ట్రెంగ్త్, నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? యూ కెన్ టేక్ ద లయన్, నువ్వు సింహాన్ని నువ్వు చీల్చివేయగలుగుతావు. యూ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీవన్ వెరీ ఈజీలీ, వెంటనే అందరిని ఎంత ఈజీగా సంహరించగలుగుతావు. వేర్ యు గాట్ దిస్ స్ట్రెంగ్త్, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ శక్తి అని షీ వాస్ డైలీ ఆస్కింగ్ ద సామ్సన్ ఎ లాట్. ప్రతి దినము మరి అడుగుతూనే ఉందండి సంసోనుని, వేర్ యు గాట్ దిస్ స్ట్రెంగ్త్, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ శక్తి? టెల్ మీ, నా చెప్పు, వాట్ ఈస్ ద సీక్రెట్, ఎక్కడ ఉంది నీ స్ట్రెంగ్త్, ఎక్కడ ఉంది నీ సీక్రెట్, ఎక్కడుంది? నువ్వు చెప్పు అని అడిగింది ఆమె. సో వాట్ ఈస్ హ్యాపెన్, ఏమైందండి? సో హీ డస్ నాట్ సెడ్, అతను ఫస్ట్ చెప్పలేదు. సామ్సన్ డస్ నాట్ సెడ్, సామ్సన్ చెప్పలేదు. హీ సెడ్ ద లై, అబద్ధాలు చెప్పాడు. హీ ఎస్కేప్డ్, తప్పించుకున్నాడు. బట్ అయినప్పటికీ బై హర్ వర్డ్స్, ఆమె మాటల ద్వారా, బై హర్ లవింగ్ వర్డ్స్, ఆమె ప్రేమపూరితమైన మాటల ద్వారా, కన్నియెస్ట్ వర్డ్స్, మోసపుచ్చే మాటల ద్వారా, నౌ ద యూత్ ఆర్ డిస్ట్రాయింగ్ టుడే. యవనస్తులు ఎందుకు పతనం అయిపోతున్నారంటే డిసీవింగ్ వర్డ్స్, మోసగిచ్చే మాటలండి. గర్ల్స్ ఆర్ డిసీవింగ్ ద బాయ్స్, మరి అబ్బాయిలు మోసగిస్తున్నారండి. బాయ్స్ ఆర్ డిసీవింగ్ ద గర్ల్స్, అమ్మాయిలు మోసగిస్తూ ఉన్నారండి అబ్బాయిలు. దే సేస్, వాళ్ళు అంటారు, యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఇఫ్ ఐ డోంట్ మ్యారీ యూ, నేను కానీ పెళ్లి చేసుకోకపోతే ఐ విల్ డై, నేను చనిపోతానని. సో దే విల్ డూ కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ చేసుకొని ఆఫ్టర్ దే విల్ ఫుల్ఫిల్ దేర్ ఫ్లెష్లీ డిజైర్, శరీర కోరికలు తీర్చుకున్న తర్వాత దే విల్ బ్లాక్ దేర్ నంబర్, వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నారండి. సో గర్ల్స్ ఆర్ లాసింగ్ దేర్ వర్జినిటీ, అమ్మాయిలు వాళ్ళ కనత్వాన్ని కోల్పోతున్నారు. బాయ్స్ ఆర్ లాసింగ్ దేర్ వర్జినిటీ, అబ్బాయిలు వాళ్ళ కనత్వాన్ని కోల్పోతున్నారు. సో డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితంలో పతనం అయిపోతున్నారండి. లైక్ సంసోను లాగా. సో సంసోన్ సెడ్ హిస్ ట్రూత్, సంసోన్ ఏం చేశాడండి, చెప్పేశాడు నిజం. సో వాట్ ఇస్ హ్యాపెన్, ఏమైంది? హిస్ స్ట్రాంగ్నెస్, ఏమైందండి అతనికి ఉన్న బలము? వేర్ ఇట్ ఈస్, ఎక్కడుందండి? వేర్ ద సంసోన్ స్ట్రెంగ్త్ ఈస్ హైడెన్, ఎక్కడ సంసోను మరి శక్తి ఎక్కడ ఉందండి? చెప్పండి నాకు, సంసోను బలం ఎంత ఎక్కడుందండి? వేర్ ఇస్ హిస్ పవర్, ఎక్కడుందండి ఆ శక్తి? ఇన్ హిస్ హెయిర్, అతని జుట్టులోనే ఉందండి. బై డెలీలా లవింగ్ వర్డ్స్, ప్రేమపూరితమైన ఆ మాటలకి, కన్నియెస్ట్ వర్డ్స్, మోసపుచ్చే ఆ మాటలకి, ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధానికి హీ వాస్ ఫాలెన్, అతను ఏమై పడిపోయాడండి. సంసన్ లవ్డ్ వన్ అడల్టరీ ఉమెన్, మీకు తెలుసు కదా, సంసన్ ఒక వ్యభిచారిని ప్రేమించాడు. Did the adultery person will love the people truly? అలా వ్యభిచరించే వాళ్ళు నిజంగా ప్రేమిస్తారా అండి? నో, వాళ్ళు ప్రేమించారు. దే విల్ యూస్ దెమ్ ఓన్లీ ఫర్ ద మనీ, డబ్బుల కోసమని వాళ్ళు అలాగా వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడతారు, కానీ అది నిజమైన ప్రేమ కాదండి. బట్ సామ్సన్ థాట్, కానీ సంసన్ అనుకున్నాడు, వెరీ సాడ్, చాలా బాధకరం. హీ థాట్ డెలీలా ఈజ్ లవింగ్ హిమ్ సో మచ్, డెలీలా ఎంతగానో నన్ను ప్రేమిస్తుంది, డెలీలా కెనాట్ లివ్ వితౌట్ మీ, డెలీలా నేను లేకపోతే బతకలేనని సంసన్ అనుకున్నాడు. నౌ ద యంగ్స్టర్స్, యవనస్తులు, మై డియర్ బ్రదర్స్, సహోదరులు, దే ఆర్ థింకింగ్ లైక్ దట్, అలా అనుకుంటున్నారండి. ద గర్ల్స్ ఆర్ థింకింగ్ లైక్ దట్, అమ్మాయిలు కూడా అలా అనుకుంటున్నారండి. దే ఆర్ డిసీవింగ్ బై ద బాయ్స్, అబ్బాయిల చేత మోసగింపబడుతున్నారండి. దే ఆర్ డిసీవింగ్ బై ద గర్ల్స్, అమ్మాయిల చేత మోసపడుతున్నారండి. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. సంసోన్ ఆల్సో డిసీవ్డ్ బై ద డెలీలా, మరి డెలీలా చేత సంసోను మోసగింపబడ్డాడంటే ఇన్ దిస్ యంగ్ ఏజ్, ఈ యవ్వన జీవితంలో పిగ్ ఆల్సో, పంది కూడా అండి, ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా కనిపిస్తుంది అంటండి. పిగ్ కిడ్, పంది పిల్ల కూడా ఈ యవ్వనంలో అందంగా కనిపిస్తుందండి. సో దట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ
బైబిల్ కాలేజెస్ నేమ్ ఇస్ ద లవ్ కాలేజెస్. మీకు తెలుసా బైబిల్ కాలేజెస్ ఇప్పుడు ప్రేమ ఆలయాలుగా మార్చబడ్డాయండి. ఆఫీసెస్లో దట్ కాలేజెస్లో స్కూల్స్ మరి బళ్ళల్లో కూడా ఇట్ స్టార్ట్ అయిపోయిందండి. దట్ ఈస్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదండి. మై డియర్ యంగ్స్టర్స్, యవనస్తులారా, ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళు తెరిచి చూడు. ఇట్స్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదు. డోంట్ డిసీవ్. మోసపోవద్దు. డోంట్ డిసీవ్ బై ద సోషల్ మీడియా ప్రేమ ద్వారా మోసపోవద్దు. దట్ ఈస్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదు. ఫేస్బుక్ లవ్ ఈస్ నాట్ ద లవ్. ఫేస్బుక్ ప్రేమ కాదు. సో దట్ ఈస్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదు. నాట్ ఓన్లీ ద ఫేస్బుక్ లో సోషల్ మీడియా ప్రేమనే కాదండి. అవుట్ సైడ్ లో బయట ప్రేమ కూడా దట్ ఈస్ నాట్ ద లవ్. అది ప్రేమ కాదు. బస్ స్టాండ్ ప్రేమ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లవ్, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయండి. దట్ ఈస్ నాట్ ద లవ్. అవన్నీ ప్రేమలు కాదండి. సో లవ్ మ్యారేజెస్ ఈస్ అగైనెస్ట్ టు ద జీసస్. ప్రేమ వివాహాలు యేసుకి విరుద్ధమైనవండి. సో స్టాప్ దెమ్. వాటిని మానివేయాలని కోరుతున్నాను. సో యు మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి. ఇన్ యువర్ బిజినెస్ నీ మంచి నీ బిజినెస్ వ్యాపారంలో యు విల్ లాస్ ద మనీ. డబ్బులు పోగొట్టుకుంటావు. యు విల్ లాస్ యువర్ వర్జినిటీ. నీ కనెక్టాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. యు విల్ కొలాప్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు బికాస్ ఆఫ్ ద ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలు. వన్ బ్యూటిఫుల్ గర్ల్ విల్ స్టాండ్ బిఫోర్ యూ. ఒక అందమైన అమ్మాయి నేను వచ్చి ఆకర్షిస్తే ఇన్ యువర్ బిజినెస్, నువ్వు బిజినెస్ మ్యాన్ గా వ్యాపారవేత్తగా ఉంటే దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? యు స్పెండ్ ఆల్ ద మనీ ఫర్ దట్ గర్ల్. మరి ఆ అమ్మాయి కోసము మరి నీ డబ్బులంతా వెచ్చిచ్చేస్తావు. డిసీవింగ్ యువర్ వైఫ్. నీ భార్యని మోసగిస్తావు. డిసీవింగ్ యువర్ హస్బెండ్. నీ భర్తని మోసగిస్తావు. లైక్ దట్ బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ ఆల్సో దేర్. అలాంటి వ్యాపారాలు చేసే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారండి. యు మస్ట్ నో. తెలుసుకోవాలి. రీలా మషాలంద్రిన్ యోత్రి. సో సెకండ్ పాయింట్ ఇంకోటి మనం చూద్దామండి. ఆర్ చీటెడ్ బై అదర్స్ బై ద నేమ్ ఆఫ్ లవ్ బికాస్ ఓకే టుడే యు ఆర్ టు నో. నువ్వు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. సో ద న్యాచురల్ ప్రకృతి సంబంధమైన వ్యక్తి దే కెనాట్ సీ సచ్ థింగ్స్. ప్రకృతి సంబంధమైన వ్యక్తి మనం చూడలేడంటండి. సో హూమ్ యు ఆర్ టుడే? నువ్వు ఎవరివి? ఆర్ యు ద న్యాచురల్ పర్సన్? ఆర్ యు ద స్పిరిట్ ఫీల్డ్ పర్సన్? నువ్వు ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తివా లేకపోతే ప్రకృతి సంబంధమైన వ్యక్తివా? యు ఓన్లీ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వే పరీక్షించుకో. యు ఓన్లీ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వే పరీక్షించుకో. హూమ్ యు ఆర్ మూవింగ్. ఎవరి చేత నడిపింపబడుతున్నావు? హూమ్ యు ఆర్ మూవింగ్. ఎవరి చేత నడిపించబడుతున్నావు? యు మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి. నేను కోరుతున్నాను. ఆర్ యు మూవింగ్ బై ద డెవిల్స్ విజ్డమ్? సాతాను జ్ఞానం చేత నడిపింపబడుతుంటే ఇట్ విల్ ఎంటర్ యు. ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? ఇట్ విల్ ఎంటర్ యు ద ఫర్నెస్ ఆఫ్ ద అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతుంది. అది నేను. బీ కేర్ఫుల్. జాగ్రత్త. హూమ్ టుడే యు ఆర్ లవింగ్ సో మచ్. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో, హూమ్ యు ఆర్ వెయిటింగ్ సో మచ్. ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, మోర్ దాన్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ, మోర్ దాన్ ద జీసస్ యేసే కంటే ఎక్కువ. హూమ్ టుడే యు ఆర్ లవింగ్. దేని నువ్వు ప్రేమిస్తున్నావో, వాట్ యు వాంటెడ్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలో దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావో, ఫర్ వాట్ యు ఆర్ రన్నింగ్, దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావో, ఇట్ విల్ కొలాప్స్ యు వన్ డే. ఒక రోజు వారిని పతనం చేసేస్తాం. జాగ్రత్త. యంగ్స్టర్స్, యవనస్తులారా, ఈవెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలు కూడా సో మై నాట్ డూయింగ్ ద లవ్ మ్యారేజెస్. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారండి. దట్ ఈస్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడికి విరుద్ధమైన కార్యాలండి. వెన్ యు టీచింగ్ ద బైబిల్, వాక్యాన్ని నువ్వు చెప్తున్నప్పుడు ఇఫ్ యు కమిట్ దట్ సిన్, అదే పాపాన్ని నువ్వు చేస్తే ఎలా? సో లవ్ మ్యారేజెస్ ఈస్ అగైన్స్ట్ టు ద గాడ్. మరి యేసే విరుద్ధమైనవని కాకుండా దట్ ఈస్ ద సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. అదొక పెద్ద పాపం అండి యేసే దగ్గర. సో యు ఆర్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్. ఇక్కడ యేసే వాక్యాన్ని నువ్వు చెప్తూ యు ఆర్ ద ఇంటర్నేషనల్ స్పీకర్ స్థాయిలో నువ్వు ఉండి దెన్ యు ఆర్ ఓన్లీ డూయింగ్ ద లవ్ మ్యారేజ్. ప్రేమ వివాహం నువ్వే చేసుకుంటే యు ఆర్ ఓన్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ హౌస్. నీటి నుంచి నువ్వే పారిపోతే హౌ కెన్ యూ బికమ్ ద పాస్టర్ టుడే? ఎలాగ పాస్టర్ అవుతావు నువ్వు? హౌ కెన్ యూ బికమ్ ద ప్రాఫిట్ టుడే? ఎలాగ ప్రవక్త అవుతావు? హౌ కెన్ యూ బికమ్ ద ఎవాంజలిస్ట్ టుడే? ఎవాంజలిస్ట్ ఎలా అవుతావు నువ్వు? హౌ కెన్ యూ బికమ్ ద వర్షిప్ లీడర్ ఎలా అవుతావు నువ్వు? హౌ కెన్ యూ బికమ్ ద గిటారిస్ట్ ఎలా అవుతావు? హౌ కెన్ యూ బికమ్ ద గుడ్ సింగర్? మంచి సింగర్ గా ఎలా అవుతావు నువ్వు? యువర్ ఆల్ మినిస్ట్రీ, నువ్వు చేసే సేవంతా, వాట్ ఎవర్ యూ డన్ టిల్ నౌ, ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద జీసస్ విజ్డమ్, నువ్వు యేసే జ్ఞానంలోగా నువ్వు నడచకపోతే, యు ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డ్లీ విజ్డమ్, లోకానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, యు డోంట్ నాట్ రిసీవ్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ వివేచవరంలో పొందుకోకుండా, యు ఆర్ నాట్ రిసీవ్డ్ ఇట్, దాన్ని పొందుకోకుండా నువ్వు అలాగనే ఉంటే యువర్ మినిస్ట్రీ ఈజ్ జీరో. నువ్వు చేసే సేవ సున్నా. హూ ఎవర్ యు ఆర్, నువ్వెవరైనా కావచ్చు. దిస్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ యూ. ఇది నీకు వస్తున్న మాట. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ మై మౌత్. నా నోటి నుంచి రావట్లేదు. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. జీసస్ ఈజ్
మస్ట్ నో, మనం తెలుసుకోవాలండి. ఇట్ ఈస్ అ డైలమా స్పిరిట్, బ్రహ్పెట్టాత్మన, ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని దగ్గర నుంచి వచ్చిందని మనం తెలుసుకోవాలి. వి మస్ట్ నో, మనం తెలుసుకోవాలి. హౌ కెన్ వి నో, మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే బై రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలోకి మనం ఆహ్వానించినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. మరి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన బోధకుడు అండి. హీ విల్ టీచ్ యూ. నీకు ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును కాకండి. సో మై టాపిక్ ఈజ్ ఓవర్. నా టాపిక్ అయిపోయిందండి. సో టుడే, ఈరోజు నీ జీవితంలో యూ రిసీవ్ దిస్ డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. నీ జీవితంలో ఈ ఆత్మల వివేచన వరం నువ్వు పొందుకోవాలి. ఇఫ్ యూ డోంట్ రిసీవ్ టిల్ నౌ, ఇంతవరకు నువ్వు పొందుకోకుండా అలాగనే ఉంటే టుడే యూ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున నువ్వు పొందుకో. యూ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున పొందుకో. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫ్రీ ఫర్ యూ. ఈ గిఫ్ట్, ఈ బహుమతి నీకు ఫ్రీగా వస్తుందండి. ఇట్ ఈస్ నాట్ ఎనీ కాస్ట్. ఏదో డబ్బులతోటి వచ్చేది కాదండి. ఇట్ ఈస్ నాట్ బై ద అనాయింట్మెంట్, అభిషేకిస్తే వచ్చేది కాదండి. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలలో ఒక వరం అండి, ఆత్మల వివేచన వరం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు రిసీవ్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున ప్రతి ఒక్క విశ్వాసి ఈ రోజు దీన్ని పొందుకోవాలి. ఎవ్రీ చర్చెస్ హ్యాస్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్. ప్రతి ఒక్క మందిరాలు ఈ గిఫ్ట్ చేత ఈ బహుమతిని పొందుకోవాలి. ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకుడు, ఎవ్రీ ఉమెన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకురాలు, దోస్ హూ బిలాంగ్స్ టు అనదర్ డినామినేషన్స్, వేరే డినామినేషన్ చెందిన వ్యక్తులైనా సరే, నాట్ ఓన్లీ ద పెంతికోస్తే కాదు, అందరు డినామినేషన్స్, వేరే డినామినేషన్ చెందిన వారు సరే, ఎయిదర్ యు ఆర్ ద సిఎస్ఐ, నువ్వు సిఎస్ఐ కావచ్చు, ఎయిదర్ యు ఆర్ ద మెథడిస్ట్, నువ్వు మెథడిస్ట్ కావచ్చు, ఎయిదర్ యు ఆర్ ఫ్రమ్ ద హెబ్రోన్ కావచ్చు, ఎయిదర్ యు ఆర్ ఫ్రమ్ ద బాప్టిస్ట్ సంఘం నుంచి కావచ్చు, ఆర్ ఎయిదర్ యు ఆర్ ఫ్రమ్ ద రోమన్ క్యాథలిక్ దగ్గర నుంచి కావచ్చు, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. టు కమ్ అపాన్ యు, నీలోకి రావడానికి, టు డ్వెల్ట్ ఇన్ యు, నీలో నివసించడానికి. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఎదురు చూస్తున్నాడు. సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్ టుడే. అందుకే ఈ రోజు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. Ask the Holy Spirit God to lead your life. అడుగు పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోకి రమ్మని, కార్యాలు చేయమని అడుగు. Ask the Lord, అడగండి. Ask the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని అడగండి. Come my Father, నాలోకి రండి. లీడ్ మీ, నన్ను నడిపించండి. గైడ్ మీ, నన్ను బలపరచండి. I need the descending of the Spirit. నాకు ఆత్మ వివేచన వరం కావాలి. Till now I don't have the descending spirit in my life. ఆత్మ వివేచన నా దగ్గర లేదు. That's because I was deceived by the many Hindu people. అందుకే హైందవుల చేత నేను మోసపోయినాను. I was deceived by the many Muslim people. ముస్లిం చేత నేను మోసపోయినాను. I was deceived by the Satan చేత నేను మోసపోయినాను. I was deceived by the idols, విగ్రహాల చేత నేను మోసపోయినాను. I was deceived by the girls, అమ్మాయిల చేత నేను మోసపోయినాను. I was deceived by the boys, అబ్బాయిల చేత నేను మోసపోయినాను. I was deceived by the many man of God, ఎంతమంది దైవ సేవకుల చేత, నామినల్ పాస్టర్స్, నామకార్థ సేవకుల చేతుల్లో నేను మోసపోయినాను. I was deceived by my relations, నా బంధువుల చేత నేను మోసపోయాను. I was deceived by my friends, నా స్నేహితుల ద్వారా నేను మోసపోయినాను. The last son, మనం ఒకసారి తప్పిపోయిన కుమారుని గురించి చూస్తే, he have the worldly wisdom. మరి తప్పిపోయిన కుమారుడికి లోక జ్ఞానం ఉందండి. he don't have the godly wisdom. దేవుని జ్ఞానం అతనికి లేదండి. he don't have that, అతనికి అది లేదండి. he is the lost son. అందుకే తప్పిపోయిన కుమారుడు అని అతని పేరు. what he was done, ఏం చేశాడంటే తప్పిపోయిన కుమారుడు, he moved by his own will, తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోయాడు. he neglected the Jesus, యేసుని తృణీకరించాడు. he neglected the father house, తండ్రి ఇంటిని తృణీకరించాడు. he told to his father, తన తండ్రితో అన్నాడు, give me my property, నాకు రావాల్సిన ఆస్తి భాగాన్ని నాకు ఇచ్చేసాయి. I will go to another place, నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను. I will go to city, నేను సిటీలోకి వెళ్ళిపోతాను. I will spend this money, ఈ డబ్బులు నేను ఖర్చు పెడతాను. I will become the rich, నేను ధనవంతుని వచ్చి నేను కలుస్తాను అని మరి తప్పిపోయిన కుమారుడు వాళ్ళ తండ్రితో అన్నాడండి. సో ఫాదర్ సెడ్ ఓకే, మరి తండ్రి సరే అన్నాడండి. ఫాదర్ సెడ్ ఓకే, తండ్రి సరే అన్నాడండి. when father said okay, తండ్రి సరే అన్నప్పుడు he was given that property, మరి ఆ ధనాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడండి. సో what the lost son done, మరి ఏం చేశాడండి ఆ కుమారుడు? he was gone to the city, సిటీలోకి వెళ్ళాడు, పట్టణంలోకి వెళ్ళాడు. he was seen the all
gone for the adultery. మరి వ్యభిచారం చేశాడు. He was gone to the adultery places. మరి వ్యభిచరించే స్థలాలకి వెళ్ళిపోయాడు. And he was spent the money there. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాడు. Again he was came to the another hotel. వేరే హోటల్కి వచ్చాడు. There also he spent the time. అక్కడ కూడా సమయాన్ని మరి వెచ్చించాడు. He spent the lot of the money there. అక్కడంతా డబ్బులు వెచ్చించాడు. For the drinking, తాగుడు గురించి, for the smoking, మరి the smoking గురించి, for the cars, పేకాట ఆడడానికి. He was completely పూర్తిగా he was addicted to the world. లోకానికి ఆకర్షితుడయ్యాడు. by listening the friends voice, స్నేహితుల మాటలు విని he was collapsed completely. పూర్తిగా పతనమైపోయాడండి. So he lost everything in his life. అన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. He lost the money too. అన్ని ఏంటంటే డబ్బులు కూడా పోగొట్టుకున్నాడండి. the lost son, తప్పిపోయిన కుమారుడు. So what happened is తర్వాత ఏమైంది? He was gone to the pig stable. మరి పందులు వేసుకుంటే దొడ్డిలోకి వెళ్ళాడండి. అక్కడికి he asking that owner, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడండి. what he is asking that owner, ఓనర్ అడుగుతున్నాడు. what he says, ఏమంటున్నాడంటే, I need the job, నాకు ఉద్యోగం కావాలి. I lost the money, నేను డబ్బులు పోగొట్టుకున్నాను. I cannot go to my father house, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళలేను. I cannot show my face to him, నా ముఖాన్ని నేను నా తండ్రికి చూపించలేను. I need the job, నాకు ఉద్యోగం కావాలి అంటున్నాడు. So many youngsters are right now this stage. ప్రతి చాలా మంది యవనస్తులు ఇదే స్థాయిలో ఉన్నారండి. Coming for the హైదరాబాద్ అనే సిటీలోకి వస్తున్నారు. And they are falling for the world beauty. ఆ లోకానికి ఆకర్షితులైపోతున్నారండి. worldly beautiful girl, అందమైన అమ్మాయికి ఆకర్షితులవుతున్నారు. handsome boy, ఆకర్షితులైన అబ్బాయికి ఆకర్షితులవుతున్నారు. So they are collapsing finally. పతనమైపోతున్నారండి. many suicides are happening because of this. అందుకే అనేకమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయండి ఈ రోజు. Now the youngsters are the lost sons. ఇప్పుడు యవనస్తులు ఎలా ఉన్నారు అంటే తప్పిపోయిన కుమారులుగా ఉన్నారండి. ఈవెన్ ద వర్షిప్ లీడర్స్, వర్షిప్ చేసే వాళ్ళు కూడా అండి, ఇన్ ద చర్చ్, సంఘాలలో, మందిరాలలో దే ఆర్ వెరీ హోలీ, చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ ద లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారులు కాదు వాళ్ళు. అక్కడ దే ఆర్ వెరీ హోలీ, చాలా పరిశుద్ధులు. మోర్ దాన్ దెమ్ దేర్ ఇస్ నో హోలీనెస్. వాళ్ళకంటే పరిశుద్ధులు ఎవరు లేరని వాళ్ళు అక్కడ నిలబడుకొని ఉంటారండి. అవుట్ సైడ్ కమింగ్, బయటికి వస్తూనే డర్టీ నేచర్, వ్యర్థమైన క్రియలు. గిటార్ పట్టుకుంటారండి. దే ఆర్ ద వండర్ఫుల్ వాయిస్, మంచి స్వరం ఉంటుంది. దే సింగ్ ఫర్ ద జీసస్, వాళ్ళు యేసయ్య గురించి పాటలు పాడతారు. అగైన్ దే విల్ సింగ్ ఫర్ ద వరల్డ్, లోకం గురించి కూడా వాళ్ళు పాటలు పాడతారండి. లైక్ దట్ క్రిస్టియన్స్ ఆర్ దేర్, అలాంటి క్రైస్తవులు ఉన్నారండి. లైక్ దట్ వర్షిప్ లీడర్స్ ఆర్ దేర్, అలాంటి వర్షిప్ చేసే వాళ్ళు ఉన్నారండి. లైక్ దట్ సింగర్స్ ఆర్ దేర్, అలా ఉన్నారండి. దే సింగ్ ద జీసస్ సాంగ్స్ ఇన్ ద చర్చెస్, మందిరాలలో యేసయ్య పాటలు పాడుతున్నారు. అవుట్ సైడ్ గోయింగ్, బయటికి వెళ్ళిపోగానే, అవుట్ సైడ్ ఫ్రమ్ ద చర్చ్, బయటికి మందిరం బయటికి వెళ్ళిపోగానే ప్లేయింగ్ ద గిటార్ ఫర్ దేర్ గర్ల్ ఫ్రెండ్, ప్రేయసి కోసం పాటలు పాడుతున్నారండి. ప్లేయింగ్ ద గిటార్ ఫర్ ద బాయ్ ఫ్రెండ్, ప్రేమికుడి కోసం పాటలు పాడుతున్నారండి. వరల్డ్ సాంగ్స్, లోక సంబంధమైన పాటలు. బుజ్జి బంగారం అనే పాటలు పాడుతున్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉంది. వి ఆర్ ఇన్ ద లాస్ట్ సన్ స్టేజ్. ఇప్పుడు అందరూ తప్పిపోయిన కుమారులుగా ఉన్నారండి. దిస్ ఆల్ ద వరల్డ్ ఇస్ బికమ్ ద లాస్ట్ సన్ టుడే. ఈ లోకమంతా ఏమైందంటే తప్పిపోయిన కుమారులుగా ఉన్నారండి, కుమార్తెలుగా ఉన్నారండి. దశకొస్తుడా, యు నీడ్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్ గిఫ్ట్. అందుకే నీకు ఆత్మల వివేచన వరం అనేది నీకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడండి. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఏమైందండి? He was joining that epic stable. మరి పందుల దొడ్డిలో మరి అతనికి ఉద్యోగం దొరికిందండి. హీ ఇస్ వెరీ హంగ్రీ, చాలా ఆకలితో ఉన్నాడండి. ద లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుడు. హీ డోంట్ హ్యావ్ ద ఫుడ్, తినడానికి తిండి లేదు. హీ వాస్ ఈటింగ్ ద పిగ్ ఫుడ్, పంది ఆహారం తిన్నాడండి ఇతను. హీ వాస్ ఈటింగ్ ద పిగ్ ఫుడ్, పంది ఆహారం తిన్నాడండి. దోస్ హూ డస్, దట్ మీన్స్ దానికి చిత్తం ఏంటంటే, దాని గురించి ఏంటంటే, దోస్ హూ డస్ నాట్ ఒబే ద జీసస్, ఎవరైతే యేసయ్యకి లోబడరో, those who move in the worldly way, లోకానుసారంగా ఎవరైతే వెళ్తారో, those who move in the worldly wisdom, లోకానుసారమైన జ్ఞానంతో ఎవరైతే నడిపింపబడతారో, those who moved by the Satan wisdom, సాతాను జ్ఞానంతో నడిపింపబడతారండి. some people, చాలా మంది now world, ప్రపంచమంతా సాతాను జ్ఞానంతో నడిపింపబడుతున్నారండి. so what will happen, ఏమవుతుంది ఫైనల్లీ, ఏమవుతుంది? your stage also, నీ స్థితి కూడా like that only, అలాగనే ఉంటుంది. పందుల తొట్టిలో ఆహారం తినాల్సి వస్తుంది నువ్వు. You must know that, నువ్వు తెలుసుకోవాలి. you have to eat the food, you know, in the pig stable. మరి పందుల తొట్టిలో నువ్వు ఆహారం తినాల్సి వస్తుంది. you must know, నువ్వు తెలుసుకోవాలి. యంగ్స్టర్, యవనస్తుడా, మై డియర్ సిస్టర్, నా సహోదరి, మై డియర్ బ్రదర్, నా సహోదరుడా, you must know, నువ్వు తెలుసుకోవాలి. don't do the ministry for the benefits. సేవ అనేది బెనిఫిట్స్ వస్తాయని చేయొద్దు. don't do the ministry for the foreign funds. foreign funds వస్తాయని సేవలో జాయిన్ అవ్వద్దు. don't do the ministry
విల్ గెట్ ద ఫుడ్, ఉద్యోగ మరి అన్నం దొరుకుతుందని సేవలో చేరొద్దు. డోంట్ డూ ద మినిస్ట్రీ ఫర్ ద బిగ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవంతులు వస్తాయి. యూ బికమ్ ద ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోతామని సేవలో చేరొద్దు. డోంట్ బి లైక్ దట్. అలాగ నువ్వు సేవలో చేరొద్దు. వై యూ హావ్ టు కమ్ టు మినిస్ట్రీ? సేవకు ఎందుకు రావాలంటే టు సేవ్ ద సోల్స్, ఆత్మలు రక్షించడానికండి. టు టీచ్ దెమ్ రైట్ వే, వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికండి. టు గివ్ దెమ్ గుడ్ లెసన్, వాళ్ళకి మంచిగా బోధించడానికండి. లవ్వింగ్లీ ఇఫ్ యు సే, నేను ప్రేమగా చెప్పానంటే యు విల్ లిసన్, నువ్వు వింటావు, యు విల్ చేంజ్, నువ్వు మార్చబడతావు. దెన్ ఆఫ్టర్ తర్వాత ఏమవుతుంది? అగైన్ యు విల్ కమిట్ ఇన్ ద సిన్, మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. దట్స్ ద కాజ్. అందుకే మై టీచింగ్స్ ఆర్ హాట్ ప్రీచింగ్స్. అందుకే నా ప్రసంగాలు అగ్ని చేత నింపబడిన ప్రసంగాలుగా ఉంటాయండి, గద్దించే ప్రసంగాలుగా ఉంటాయండి. దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ టీచింగ్స్, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన బోధలు. సో యూ హావ్ టు ఒబే ఇట్, దీనికి నువ్వు లోబడాలి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ రిసీవ్ ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్? ఆత్మవివేచనను పొందుకొని ఉంటే దట్ లాస్ట్ సన్ ఈజ్ రిసీవ్డ్, లేదా ఆ తప్పిపోయిన కుమారుడు మరి ఆత్మవివేచన పొందుకొని ఉంటే, ఆర్ సామ్సన్ కూడా ఆత్మ వివేచన వరం పొందుకొని ఉంటే, టుడే సామ్సన్ విల్ నాట్ బి సిన్నర్. మరి సంసోను మరి పాపిగా ఉండేవాడు కాదండి. హీ విల్ నాట్ కమిట్ ద సిన్, పాపం చేసేవాడు కాదు. హీ నెవర్ సే అబౌట్ హిస్ సీక్రెట్, తన సీక్రెట్ ని ఎవరికి చెప్పేవాడు కాదండి. అబౌట్ హిస్ స్ట్రెంగ్త్, తన శక్తి గురించి, తనకున్న బలం గురించి తను ఎవరు చెప్పేవాడు కాదండి. దట్ మీన్స్ అదేంటంటే వెన్ సాటన్ వాజ్ అట్రాక్టెడ్ టు ద డెలీలా, మరి సామ్సన్ ఎప్పుడైతే మరి ఆ డెలీలాకి ఆకర్షితుడయ్యాడో, ఫర్ హర్ లవ్, ఆమె ప్రేమకి, ఫర్ హర్ సెక్చువల్ అపియరెన్స్, ఆమెతో లైంగిక సంబంధాన్ని ఎప్పుడైతే అతను పాల్గొన్నాడో, అట్ ద టైం, ఆ సమయంలో హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ లీవింగ్, పరిశుద్ధాత్మ దేవుడు సంసోన్లో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడండి. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ లీవ్డ్ ద సంసోన్ వదిలేసి వెళ్ళిపోయాడండి. బికాజ్ ఎందుకంటే సంసోన్ డన్ ద అగైనెస్ట్, ఏం చేసి సంసోన్ డన్ అగైనెస్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్, యేసయ్య చిత్తానికి ఎదిరించి కార్యం చేశాడండి. He was gone against to the word of God, దేవుని వాక్యాన్ని ఎదిరించాడండి. He was gone against to the Jesus, యేసయ్యకి వ్యతిరేకంగా వెళ్ళాడండి. ఫర్ ద వరల్డ్లీ బ్యూటీ, లోకానుసారమైన అందానికి, వరల్డ్లీ ఉమెన్, లోకానుసారమైన అమ్మాయికి he was become the slave, బానిస అయిపోయాడండి. సో వాట్ ఇస్ హ్యాపెండ్? తర్వాత ఏమైంది? ఫిలిస్టియన్స్ వాట్ దే డన్, ఫిలిస్టియన్లు ఏం చేశారండి? దే వాజ్ రిమూవ్డ్ హిస్ ఐస్, దే వాజ్ బర్న్ హిస్ ఐస్. మరి ఏ చూపులతో అయితే లస్ట్ ఆఫ్ ఐ, మరి ఏ మోపు తలంపులు, మోపు చూపులతో అయితే పాపం చేశాడో, దట్ ఐస్, ఆ కళ్ళు ఏమయ్యాయండి? వాట్ ఇస్ హ్యాపెన్? ఆ కళ్ళు ఏమయ్యాయండి? ఇట్ ఈస్ బర్న్డ్, అవి కాల్చబడ్డాయండి. ఇట్ వాజ్ ప్లక్డ్ అవే, పెరగబడ్డాయండి. సంసోన్ ఐస్ వాజ్ ప్లక్డ్ అవే బై ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫిలిస్టియన్స్. ఫిలిస్టియన్ల చేతిలో నుంచి మరి సంసోను కళ్ళు పీకబడ్డాయండి. ఇఫ్ యు డోంట్ లీవ్ టుడే యువర్ సిన్, ఈ రోజు నీ పాపాన్ని వదలకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? యువర్ ఐస్ ఆల్సో విల్ బి ప్లక్డ్ అవే లైక్ దట్. నీ చూపులు అలాగే ఏమైతాయి? పెరిగివేయబడతాయి. ఇఫ్ యు డోంట్ లీవ్ ద మూవీస్, నువ్వు సినిమాలు వదలకపోతే, ఇఫ్ యు డోంట్ లీవ్ ద సీరియల్స్, నువ్వు నాటికలు వదలకపోతే, ఇఫ్ యు డోంట్ లీవ్ ద వరల్డ్లీ గర్ల్స్, వరల్డ్లీ బాయ్స్, మరి లోక సంబంధమైన అమ్మాయిల అబ్బాయిలను వదలకపోతే, ఇఫ్ యు డోంట్ లీవ్ ద వరల్డ్లీ నేచర్ ఇన్ యు, లోకానుసారమైన జీవితాన్ని వదలకపోతే, వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? ద పనిష్మెంట్ ఈస్ కమ్స్. మరి పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది పడుతుందండి. ఇఫ్ యు డోంట్ లీవ్ ద ఐడల్ వర్షిప్, విగ్రహాలను వదలకపోతే, ఇఫ్ యు డోంట్ లీవ్ ద వరల్డ్లీ లైఫ్ ఇన్ యు, అబద్ధాలను వదలకపోతే, ఇఫ్ యు డోంట్ లీవ్ ద వరల్డ్లీ లుక్స్ ఇన్ యు, లోకపు క్రియలు, లోకం వైపు చూసే ఆ చూపుని నువ్వు మానకపోతే, వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? సంసోన్ కండిషన్, సంసోన్కి ఏం జరిగిందండి? సేమ్ కండిషన్ వీళ్ళ అదే జరుగుతుందండి. సేమ్ కండిషన్ విల్ కమ్ అపాన్ యూ. అలాంటి సేమ్ పనిష్మెంట్, అలాంటి శిక్షనే వచ్చి పడుతుందండి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. డోంట్ ప్లే విత్ జీసస్. ఏసైతే ఆటలాడొద్దు. డోంట్ ప్లే విత్ సిన్, పాపంతో ఆటలాడొద్దు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యు నీడ్ దిస్ డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మల వివేచన వరం నీకు కావాలి. ఇఫ్ ద సామ్సన్ ఈస్ హావింగ్ దట్ స్పిరిట్, ఆ ఆత్మ అతనికి ఉంటే, ఆల్రెడీ హీస్ హావింగ్ ద స్పిరిట్. కానీ సంసోనికి ఆ ఆత్మ ఉందండి. ఆల్రెడీ హీ నో ద డిసెండింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆ వివేచన సంసోనికి ఉంది. బట్ కానీ హీ వాజ్ నెగ్లెక్టెడ్ దట్ గిఫ్ట్. ఆ బహుమానాన్ని పక్కన పెట్టేశాడు. He was completely filled love with, he was completely fallen deep love with Delilah. మరి డెలీలా అనే ఆ వేషతోటి, అడల్టరీ ఉమెన్ ఆ వేషతోటి సంపూర్ణంగా ప్రేమలో పడిపోయాడండి. నో జీసస్, యేసయ్య లేడు.
నో పేరెంట్స్, తల్లిదండ్రులు లేరు, నథింగ్ ఇస్ దేర్, ఇంకా ఏమీ లేదు, ఓన్లీ ఢిల్లీలా 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 ఢిల్లీలా, పొద్దున్న వచ్చి రాత్రి వరకు ఢిల్లీలా ఢిల్లీలానే అంటా ఉన్నాడండి. సో డోంట్ బి లైక్ దట్ కండిషన్. అలాంటి స్థితిలో ఉండొద్దు. యూ నీడ్ దట్ డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్ టుడే. అందుకే నీ డిసర్నింగ్ స్పిరిట్ కావాలి. ఇఫ్ దట్ లాస్ట్ సన్ ఈస్ హావింగ్ దట్ డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, మరి తప్పిపోయిన కుమారుడికి అలాంటి డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మల వివేచన వరంగానే అతనికి ఉంటే, దెన్ హీ విల్ నాట్ లీవ్ హిస్ ఫాదర్ హౌస్. తన తండ్రి ఇంటి తను వదిలేసేవాడు కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపమానంగా అనుకుందాం అలాగా. ఇఫ్ ద డేవిడ్ ఈస్ హ్యావింగ్ ద డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, మరి దావీదు మహారాజుకి మరి ఆత్మల వివేచన వరం అనేది ఉంటే, he will not fall in the love with Bathsheba. Bathsheba తోటి ప్రేమలో పడిపోయేవాడు కాదండి. He will not see her when she was doing the bath. మరి ఆమె స్నానం చేస్తున్నప్పుడు అతను చూసేవాడు కాదండి. We must know that. మనం తెలుసుకోవాలి. We must know that, తెలుసుకోవాలి. When at the time when David was in the discerning of the spirit, ఆత్మల వివేచన వరం అని నింటే ఆయనకి ఏమయ్యేదండి? He will get the fear, అంతరంగంలో he will get the fear upon in his heart. భయం వచ్చేది. Oh, she is a married, వివాహమైనది, I should not do the fornication with her. ఆమెతో నేను జారత్వం చేయకూడదని he will get the God's way. దేవుని భయం వచ్చేది. బట్ కానీ సాతాన్ is attracted the king David eyes. కానీ సాతాను మరి దావీదు కళ్ళని ఆకర్షించేశాడండి. That's because he was committed the sin. అందుకే పాపం చేశాడు. So to destroy that Satan in your life, నీ జీవితంలో ఆ సాతాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి అంటే, to destroy this all the worldly nature in you, లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన నేచర్ స్వభావాన్ని మార్చుకోవాలంటే, to destroy the natural person in you, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఇంకా ఉండకుండా నువ్వు విడుదల పొందాలనుకుంటే, there is a wonderful amazing gift is waiting for you. అద్భుతమైన బహుమానం నీకు ఎదురు చూస్తుందండి. దట్ ఈస్ ద డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మల వివేచన వరం నీ గురించి ఎదురు చూస్తుందండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, యు హావ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్. దీన్ని నువ్వు పొందుకోవాలి. ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకుడు, ఎవ్రీ ఉమెన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క దైవ సేవకురాలు, దే హావ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్. ఈ వరాన్ని మీరు పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున. వెన్ యు రిసీవ్ దిస్ గిఫ్ట్, ఈ వరాన్ని నువ్వు పొందుకుంటే, డెవిల్ కెనాట్ డు ఎనీథింగ్. ఇంకా సాతాను ఏం చేయలేడండి. బికాజ్ ఎందుకంటే యు నో డీమన్ ప్లాన్స్, సాతాను చర్యలను తెలుసుకుంటావు. యు నో ద డీమన్ ప్లాన్స్ అపాన్ యువర్ లైఫ్. సాతాను చేసే ఆ ప్లాన్స్ ఏంటో, నీ జీవితంలో ఏవైతే ప్లాన్స్ చేస్తున్నాడో అవన్నీ నువ్వు తెలుసుకుంటావు. త్రూ బై ది స్పిరిట్, ఈ ఆత్మ చేతను ఈ ఆత్మ నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, అండ్ యు రిసీవ్ ద డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మల వివేచన వరాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, సాతాన్ ట్రిక్స్, సాతాను చేసే క్రియలు, సాతాన్ ప్లాన్స్, సాతాను వేసే పన్నాగాలు, ఇట్ విల్ ఆల్ విల్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున అన్ని విరగొట్టబడతాయి. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న శక్తి అండి. సో యూ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. యూ నీడ్ హిస్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అందుకే మీకు దేవుడి మనం యేసయ్య ఇచ్చే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు కూడా నీకు కావాలి. టు ఎస్కేప్ ఫ్రమ్ ద సాటన్, సాతాన్ నుంచి నువ్వు పారిపోవాలంటే, టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఈవిల్స్, దురాత్మల నుంచి నువ్వు పారిపో, డిపార్ట్ ఫ్రమ్ ద ఈవిల్, మరి దురాత్మల నుంచి నువ్వు పారిపోవాలంటే యూ నీడ్ దిస్ గిఫ్ట్. ఇది నీకు కావాలి. ఈ వరం నీకు కావాలి. టు డిస్ట్రాయ్ ద డెవిల్, సాతాలను వెళ్ళగొట్టాలంటే కూడా యూ నీడ్ దిస్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ నీకు కావాలి. వి ఆర్ ఆల్ సేయింగ్, మనం ఎంత చెప్తున్నాం, ఐ యామ్ కాస్ట్ అవుటింగ్ ద డీమన్స్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున నీ దురాత్మలను వెళ్ళగొడుతున్నానని చెప్తున్నా. హౌ కెన్ ఐ సే, నేను ఎలా చెప్తున్నాను? హౌ కెన్ ఐ సీ ద డీమన్స్? నేను దురాత్మల్ని ఎలా చూడగలుగుతున్నానండి? మై స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్. ఫస్ట్ పాయింట్, నా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడినాయి. మొదటిది ఓకే. సెకండ్ వన్, ఐ హావ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్సైడ్ మీ. ఆ లోపల మరి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. థర్డ్ థింగ్, వాట్ ఐ నీడ్, నాకేం కావాలి? థర్డ్ పాయింట్, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మల వివేచన వరం అండి. ఐ హావ్ దట్ గిఫ్ట్. నాకు ఆ వరం ఉంది కాబట్టి ఐ కెన్ సీ ద ఆల్ ద డీమన్స్ డైలీ. దురాత్మల ప్రవృత్తి అది రోజు నేను చూస్తూనే ఉంటాను. సో వెన్ ఐ సీస్ దట్, నేను చూసినప్పుడు ఐ నో ఇట్స్ ప్లాన్. వాడు చేసే కార్యాలు ఏంటో కూడా తెలుసుకుంటాం మనము. సో ఇన్ ప్రేయర్, ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు వి విల్ డిస్ట్రాయ్ దట్ ప్లాన్స్. ఆ వేస్తున్న పన్నాగాలు, ఆ క్రియలన్నిటిని మనం బంధించి వేస్తాము. ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున. సో డూ యు నీడ్ దిస్ గిఫ్ట్ టుడే? ఈ రోజు నీకు ఈ వరం కావాలా? సో క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు ఆల్. మీరు వచ్చి నేను ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం
వేడుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడు, ఆలోచనకర్త, బలవంతుడ, సర్వశక్తిమంతుడ నీకే వందనాలు. ఆత్మల వివేచన వరం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తండ్రి నేనా తండ్రి మీరు మాకు బోధించి ఉన్నందుకే నీకే స్తోత్రం తండ్రి. సంసోను గారిని ఆత్మ వివేచన వరం ఉంటే అతను తండ్రి నేను అతన్ని మోసపోయేవాడు కాదయ్యా. అయ్యా తను తప్పిపోయిన కుమారుడికి ఆత్మ వివేచన వరం ఉంటే అతను మోసపోయేవాడు కాదు తండ్రి. దావీదు మహారాజుకు తండ్రి ఆత్మ వివేచన వరం ఉంటే అతను తండ్రి నేను పాపం చేసేవాడు కాదయ్యా. కాబట్టి తండ్రి ఆత్మ వివేచన వరం ఎంతో తండ్రి ప్రాముఖ్యమైనదని మీరు తెలిపి ఉన్నందుకు నీకే స్తోత్రం. ప్రతి ఒక్క యవ్వనుడి మీదికి తండ్రి నేనా తండ్రి ఆత్మ దిగివచ్చును గాక తండ్రి. ప్రతి ఒక్క యవ్వనస్తురాలి మీదికి నీ ఆత్మ దిగివచ్చును గాక తండ్రి. ప్రతి ఒక్క యవ్వనుడు, యవ్వనస్తురాలు, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సంఘము తండ్రి, ప్రతి ఒక్క మందిరాలు తండ్రి ఆత్మ వివేచన వరం చేత నింపబడుతురు కాక తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి ఇంకా అజ్ఞాన దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నామకార క్రైస్తవ్యంగా ఉన్నవారు అయ్యా విడుదల పొందుతురు కాక తండ్రి. యేసు నామన తండ్రి ప్రతి ఒక్క పాపం కట్లు తెంపబడును కాక తండ్రి నేనా తండ్రి. ఇదిగో ఆకాశం నీ సింహాసనం, భూమిని పాలపీఠమని చెప్పి ఉన్న దేవుడు తండ్రి. సకల దేవుడు నీకు సాష్ట నమస్కారం చేస్తానని చెప్పి ఉన్న దేవుడు తండ్రి. అయ్యా తండ్రి నీ ఒక్కడివే దేవుడు, నీ ఒక్కడివే సజీవుడై ఉన్న దేవుడు తండ్రి. నీకు చెందవలసిన స్తోత్రం విగ్రహించేందుకు లయపరిచే దేవుడు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరిని విగ్రహ శక్తి నుంచి విడుదల చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి నుంచి పాప కట్ల నుంచి విడుదల చేయండి తండ్రి. అయ్యా తండ్రి నేను తప్పిపోయిన కుమారుడుగా ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా తండ్రి నేను తండ్రి సంసోను లాగా తండ్రి ఆత్మ వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా తండ్రి దావీదులాగా పాపం చేసే వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా తండ్రి నీకోసం పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ఆయుధపరచమని వేడుకుచ్చున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఈ ఆత్మ చేత అభిషేకించాలని వేడుకుచ్చున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ప్రతి ఒక్కరిని తండ్రి నేను తండ్రి నీ ఆత్మ వరాల చేత నింపమని వేడుకుచ్చున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మల వివేచన వరంతో నింపండి తండ్రి. ఈ ఆత్మ వివేచన వరం వచ్చినప్పుడు నిన్ను చూసే కన్నులు వస్తాయి తండ్రి. పరలోకాన్ని చూసే కన్నులు వస్తాయి తండ్రి. దేవదూతలను చూడగలుగుతారు తండ్రి. దురాత్మలు చూడగలుగుతారు తండ్రి. అపవాది క్రియలు లయపరచుటకు దైవ కుమారుడు ఎంత ప్రత్యక్షమైనాడో తెలుసుకుంటారు తండ్రి. కాబట్టి ఈ వరంతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ప్రతి ఒక్క సంఘాలని, ప్రతి ఒక్క మందిరాలను నింపండి తండ్రి. ప్రతి ఒక్క డినామినేషన్ ఈ వరాన్ని అంగీకరించే భాగ్యం దయచేయండి తండ్రి. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ప్రతి ఒక్క డినామినేషన్ అంగీకరించే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి నేనా తండ్రి నీ కార్యాలు తండ్రి నేను అవి నెరవేర్చుకోమని, అయ్యా తండ్రి ప్రపంచంలోనే కోవిడ్-19 వైరస్ ని వెళ్ళగొట్టమని, బంధించి వేయమని, అయ్యా తండ్రి నేనా తండ్రి నేను పాపుల తండ్రి మారుటకి వచ్చిన ఈ వైరస్ ని అయ్యా తండ్రి నేనా మీరు వెళ్ళగొట్టమని తండ్రి నేనా తండ్రి. ఇప్పుడు తండ్రి నేను ఇప్పుడైనా ప్రపంచం నీ వైపు త్రిప్పబడి తండ్రి నేనా తండ్రి నువ్వే నిజమైన దేవుడు అని తండ్రి అయ్యా తెలుసుకొని తండ్రి యుగ్రత నుంచి తండ్రి నీ దగ్గర నుంచి వచ్చిన యుగ్రత నుంచి తండ్రి మీరు బయటపడే భాగ్యం దయచేయమని వేడుకొచ్చి ప్రతి ఒక్కరు మనిషి జీవితాన్ని తండ్రి మీరు వెలిగించమని, అయ్యా నీ ఆత్మ చేత అభిషేకించమని, నూరంతలుగా తండ్రి నీ ఆత్మ చేత నింపి వాడుకోమని వేడుకొచ్చు. నన్ను తెచ్చి నా మెచ్చిస్తూ ఏసాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. ఎస్ ప్రైజ్ ది లార్డ్ అండి. విల్సన్ గారు ప్రైజ్ ది లార్డ్, అండ్ జాన్ గారు ప్రైజ్ ది లార్డ్, ఎలిజా గారు ప్రైజ్ ది లార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ జీసస్ నేమ్. సో టుమారో ఆన్వర్డ్స్ రేపు నుంచి మై ప్రీచింగ్ విల్ బి దేర్. నా ప్రీచింగ్ అనేది ఉంటుందండి. ఇట్ విల్ బి టైమింగ్స్ విల్ బి దేర్. టైమింగ్స్ అనేవి ఉంటాయండి. డైలీ 4 to 5 మై ప్రీచింగ్స్ విల్ బి దేర్. మరి 4 నుంచి 5 గంటల వరకు ప్రతి దినము వాక్యం ఉంటుందండి. జాయిన్ ఇన్ అవర్ ప్రీచింగ్స్. మరి వాక్యాలలో మీరు పాల్గొనండి అండ్ బి బ్లెస్డ్. దీవింపబడండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ సేదర్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని పెంతెకోస్త్ ఫైర్ మినిస్ట్రీ పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యని మీరు పొందండి. అలాగే ప్రార్థన కూడా చేయమని నేను కోరుతున్నాను. సో ఐ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్. ప్రార్థన చేసే యోధులు కావాలి. దోస్ హు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ప్రేరేపింపబడతారో యూ కెన్ జాయిన్ టుడే. ఈరోజు మీరు రావచ్చు. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. సో డైలీ 4 o'clock to 5 o'clock మై లైవ్ ప్రీచింగ్స్ విల్ బి దేర్. డైలీ విల్ బి దేర్. మండే టు ఫ్రైడే. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి దినము 4 నుంచి 5 వరకు మరి వాక్యం మొదలవుతుందండి. సో యూ కెన్ జాయిన్. మీరు జాయిన్ అయ్యేసి యూ కెన్ రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ఆనందించండి. యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోండి కూడా.